భారత్ ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి మూడో టెస్ట్ జరగబోతుంది. లండన్లోని చారిత్రాత్మక మైదానం లార్డ్స్లో ఈ మ్యాచ్ జరగబోతుంది. టీమిండియా ఈ మైదానంలో ఇప్పటివరకు మొత్తం 19 మ్యాచ్లు ఆడింది. లార్డ్స్ పిచ్పై భారత జట్టుకు రికార్డ్ అంతగా బాగోలేదు. భారత్ గెలిచిన మ్యాచ్ల కంటే డ్రా చేసుకున్న మ్యాచ్లే ఎక్కువగా ఉన్నాయి. ఈ చారిత్రాత్మక మైదానంలో భారత జట్టు అంతగా రాణించలేకపోయింది. భారత జట్టు రికార్డు చాలా పేలవంగా ఉంది. గిల్ సేన ఈ మైదానంలో మొత్తం 19 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. ఇందులో 12 మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది. కేవలం 3 మ్యాచెస్లో మాత్రమే విజయం సాధించింది. ఇక 4 మ్యాచ్లు డ్రాగా అయ్యాయి. ఈ 3 విజయాల్లో 2 గత 3 పర్యటనలో సాధించినవే. ఇక టీమిండియా మొదటిగా 1986లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో ఈ మైదానంలో విజయం సాధించింది. ఆ తర్వాత రెండో విజయం సాధించడానికి భారత జట్టుకు ఏకంగా 28 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. టీమిండియా ఆ తర్వాత 2014లో MS ధోని కెప్టెన్సీలో గెలిచింది. ఈ మైదానంలో మూడో చివరి విజయం విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో లభించింది. ఇక టీమిండియా 2021లో ఇంగ్లాండ్ను ఘోరంగా ఓడించింది. భారత్ ఇంగ్లాండ్ మధ్య ఇప్పటి వరకు సిరీస్లో 2 మ్యాచ్లు జరిగాయి. మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ భారత జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఇంగ్లాండ్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఆ తర్వాత రెండో మ్యాచ్లో పుంజుకున్న భారత జట్టు ఇంగ్లాండ్ను 336 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. దీంతో సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇక లార్డ్స్లో జరిగే ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్లో ఆధిక్యం సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇక ఎడ్జ్బాస్టన్లో గత భారత జట్లు 8 టెస్టులు ఆడినా గెలుపు రుచి చూడని పేలవ రికార్డును మార్చిన శుభ్మన్ గిల్ సేన పేసర్ల స్వర్గధామంగా పేరున్న లార్డ్స్లో ఎదురయ్యే సవాలును ఎలా ఎదుర్కొంటుంది అన్నది ఆసక్తికరం. ఇక ప్రపంచంలోనే వేగవంతమైన పేసర్లలో ఒకడైన జోఫ్రా ఆర్చర్ను తుది జట్టులోకి తీసుకున్న ఇంగ్లాండ్ భారత బ్యాటర్లకు సవాలు విసిరాలని చూస్తుంది. అయితే పనిభార నిర్వహణలో భాగంగా గత మ్యాచ్కు దూరంగా ఉన్న బుమ్రా ఈ మ్యాచ్లో ఆడబోతూ ఉండడం ఇంగ్లీష్ బ్యాటర్స్లోనూ గుబులు రేపుతూ ఉంది అనడంలో సందేహం లేదు. ఇక ఎడ్జ్బాస్టన్లో అదరగొట్టిన ఆకాష్ దీప్, సిరాజ్లకు బుమ్రా కూడా తోడైతే భారత పేస్ దాడిని తట్టుకోవడం ఇంగ్లాండ్ బ్యాటర్స్కు తేలిక కాదు. ఇక మూడో టెస్టుకు భారత తుది జట్టు ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్లో బుమ్రా ఆడుతూ ఉండడంతో ఓ మార్పు ఖాయం. తొలి 2 టెస్టుల్లో ధారాళంగా పరుగులిచ్చే కాకుండా ఆశించిన స్థాయిలో వికెట్లు తీయలేకపోయిన ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలోకి బుమ్రా వచ్చే అవకాశం ఉంది. ఇక ఇంగ్లాండ్ బజ్బాల్ శైలి తొలి టెస్టులో మంచి ఫలితాన్ని ఇచ్చిన రెండో మ్యాచ్లో ఆ జట్టుకు ఎదురు దెబ్బ తప్పలేదు. ఇక రెండో టెస్టు చివరికి వచ్చేసరికి బజ్బాల్ను పక్కన పెట్టి డ్రా కోసం ఆడక తప్పని పరిస్థితి నెలకొంది. మరి పేసర్లకు అనుకూలించే లార్డ్స్లో ఇంగ్లాండ్ తనదైన శైలిలో ఆడగలదా అన్నది ప్రశ్న. బుమ్రా నేతృత్వంలో భారత బౌలింగ్ బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తే కుప్పకూలే ప్రమాదం కూడా ఉంది. మరి స్టోక్స్ సేన ఎలా ఆడుతుందో చూడాలి.